కేటీఆర్ గారు నిజంగా ట్యాపింగ్ చేశారా? మీ ప్రభుత్వం దాంట్లో మీరు ముఖ్య భూమిక పోషించారు. మా మీద ఆరోపణలు చేస్తున్నది రెండు పార్టీ, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గారు, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారు. మా మీద అంటే నా మీద కూడా చేస్తున్నారు డైరెక్ట్ గా. నేనేమంటున్నా అంటే చిత్తశుద్ధితో నిజాయితీగా రాష్ట్ర ప్రజల ముందు నేను ఇవాళ ఒక పరీక్షకు రెడీ. మీరు లై డిటెక్టర్ పరీక్ష ఓపెన్ గా లైవ్ టీవీలో పెట్టండి. లై డిటెక్టర్ పరీక్ష అనేది వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా డెఫినెట్ గా ఆమోదించబడ్డ ఒక ప్రక్రియ. ఓన్లీ లై డిటెక్టర్ వద్దు, అది కూడా వద్దు అనుకుంటే నార్కో అనాలిసిస్ పరీక్ష కూడా ఇంకోటి ఉంటుంది. రెండింటికి కూడా నేను మీరు ఎక్కడికి రమ్మంటే ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను. నాకు ఏ ట్యాపింగ్ తో ఏ ప్రమేయము లేదు, అని నేను స్పష్టంగా వచ్చి లై డిటెక్టర్ పరీక్ష కూర్చుంటాను, నార్కో అనాలిసిస్ పరీక్ష కూడా కూర్చుంటాను. రేవంత్ రెడ్డి గారు ఈ రోజు తన మంత్రి బట్టి విక్రమార్క గారి ఫోన్ ట్యాప్ చేస్తున్నారా లేదా, తన మంత్రివర్గంలోని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేస్తున్నారా చేస్తున్నారా లేదా, తన మంత్రివర్గంలోని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేస్తున్నారా లేదా, చేయట్లేదు, ప్రతిపక్షాల ఫోన్లు కూడా నేను ట్యాప్ చేయట్లేదు అని లై డిటెక్టర్ పరీక్ష తీసుకునే ధైర్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉందా? నేను ఏ పరీక్షకైనా రెడీ, నాకు ఎలాంటి సంబంధం ఫోన్ ట్యాపింగ్ తో లేదు అని నేను కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాను.